నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. డిజిటల్ నర్వ్ సెంటర్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. నీటి సమస్య ఉందంటూ కమిషనర్కు విన్నవించిన టిట్కో గృహాల నివాసితులు. పీర్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు, అన్నదానం. కృత్రిమ అవయవాలను పంపిణీ చేసిన కేంద్ర సహాయ మంత్రి రామ్దాస్. వార్తలోని వివరాలు. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కుప్పం నియోజకవర్గం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజల ఆరోగ్యం నిమిత్తమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నందు టాటా కన్సల్టెన్సీ మరియు బిల్ గ్రేట్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్ నర్వ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా కుప్పం నియోజకవర్గంలోని 11 పిహెసిలు, 2 అర్బన్ హెల్త్ సెంటర్లలోని ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత క్వాలిటీ హెల్త్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున ప్రజలు ఆర్థిక భారం లేని నాణ్యమైన వైద్య సేవలను డిజిటల్ నర్వ్ సెంటర్ ద్వారా త్వరితగతిన ప్రజలకు కన్సల్టేషన్ ద్వారా 155337 కాల్ సెంటర్ ద్వారా ఓపీ రిజిస్టర్ చేసుకుని చికిత్స తీసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య సేవలను ఇందులో పొందుపరిచి భవిష్యత్తులో వారికి వచ్చే అనారోగ్య సమస్యలకు త్వరితగతిన చికిత్స చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ అబా ఐడి నెంబర్తో ఎక్కడైనా ఎప్పుడైనా సులభంగా వైద్య సేవలు చేసుకోవచ్చన్నారు. కావున కూపం ప్రజలు పైసా ఖర్చు లేకుండా ఉచిత నాణ్యమైన త్వరితగతిన స్పెషాలిటీ వైద్య సేవలను పొందవచ్చన్నారు. ముఖ్యమంత్రి తెలియజేస్తూ ప్రజలకు 50% వైద్యాన్ని నమ్మకంతో తగ్గించి 50% చికిత్సతో తగ్గించవచ్చన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో 19 కోట్ల రూపాయలను ఆరోగ్యం నిమిత్తమై ఖర్చు పెట్టడం జరుగుతుందన్నారు. ఇందులో 20% డిజిటల్ నర్వ్ సెంటర్ ద్వారా ఖర్చు తగ్గించవచ్చన్నారు. ఈ 13 పిఎస్సీల్లో ఉన్న మెడికల్ ఆఫీసర్లు కానీ స్టాఫ్ నర్సులు దీంట్లో మొత్తం ఇన్వాల్వ్ అయిన ఆశా, ఏఎన్ఎం, సిహెచ్ఎల్ దాకా అందరికి కూడా మనకు ఒక మంచి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అందించారు. ఎందుకంటే భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించబోయే కార్యక్రమానికి మనం ఇవాళ శ్రీకారం చుట్టబోతున్నాం. ఇప్పటిదాకా మీరు ఈ రంగంలో కొన్ని సంవత్సరాలుగా పేదలకి సేవలు అందిస్తూ ఉన్నారు, వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు, రొటీన్ పద్ధతిలో అందిస్తూ ఉన్నారు. ఇవాళ కాస్త వినూత్నంగా పర్సనలైజ్ కేర్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాట్లాడడం, మందులు అందించడం, చూడడం వరకు మనం చేస్తూ వచ్చాం. కానీ భవిష్యత్తులో ఇప్పటిదాకా అందిస్తున్న సేవలకి అదనంగా ఒక పర్సనలైజ్ కేర్, ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఏది ప్రెగ్నెన్సీ మూమెంట్ కానీ, లేదా పిల్లల విషయం కానీ, లేదా ఎన్సిడి ఇప్పుడే మనం చూసాం, కృష్ణప్ప గురించి చేశారు. ఇటువంటి వాటికి మన పరిధి వరకు మాత్రమే మనం సేవలు అందిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు స్పెషలైజ్డ్ సేవలు అందించే అవకాశం మనకు కలిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఏదైనా ఒక సమస్య, ఎన్సిడి సమస్య వచ్చినప్పుడు దాని తర్వాత నిరంతరం వాళ్ళతో సంప్రదిస్తుంటాం. రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక వినూత్నమైన అందరూ మాట్లాడుకునే విధంగా ఉంటుంది. అటువంటి ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోయే ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఉన్నందుకు నిజంగా మనం అందరం గమనించాలి. ఈ సందర్భంలో నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉండడం, ఇటువంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతుండడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. దీన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఇవాళ దీన్ని ఒక రోల్ మోడల్గా ప్రూఫ్ ఆఫ్ చూపించాలంటే దాని బాధ్యత మీ పనితీరు ఉంటుంది. సో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు, వారిని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా దీన్ని చాలా సమర్థవంతంగా చేసి ప్రపంచానికి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం కుప్పం నియోజకవర్గం నుంచి ముఖ్యంగా మీ 13 పిఎస్సీల్లో ఉంటున్న వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో మీ చేతుల్లో, మీ భుజస్కంధాల మీద ఉందని తెలియజేస్తూ దాని మన పనితీరును మెరుగుపరుచుకుంటూ మనం చాలా సమర్థవంతంగా మన విధులను కూడా నిర్వహించాలని కోరుకుంటూ చేస్తారని ఆశాభావంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గృహాల్లో నీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు.
గోడూరుపల్లి సమీపంలోని కిట్కో గృహాల సముదాయంలోని A7 బ్లాక్ వారు గురువారం కార్యాలయంలో కమిషనర్ను కలిశారు. తమ బ్లాక్లో నీటి సమస్య ఉందని వారు తెలిపారు. అలాగే నీరు వదిలేందుకు డబ్బులు అడుగుతున్నారని, ఇవ్వకపోతే నీరు వదలమని అక్కడి సిబ్బంది అంటున్నట్లు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని, టిట్కో గృహాలకు నీళ్లు వదిలేందుకు మున్సిపాలిటీ నుంచి ఒకరిని నియమించినట్లు చెప్పారు. నీటి సమస్యను పరిష్కరించాలని డిఈ మహేష్ కు కమిషనర్ సూచించారు. అపార్ట్మెంట్స్ 7 బ్లాక్ లో ఉంటుంది సార్. అక్కడ 4-5 మంత్స్ నుంచి వాటర్ సరిగ్గా రావటం లేదు. అసలు ట్యాంకు కూడా ఎక్కించటం లేదు సార్. కాంట్రాక్టర్ పెట్టుకునేస్తారు వర్కున్నప్పుడు సెక్యూరిటీగా వాళ్ళు అయిన తర్వాత తీసేసినారు. ఈయన మన సపోర్ట్ గా పెట్టుకొని ఇంటింటికి 50 రూపాయలు వసూలు చేసి తీసుకోమన్నారు. 50 రూపాయలు వచ్చి అడుగుతారు సార్ డబ్బులు ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పారు సార్? నేను కూడా ఇవ్వద్దనే చెప్పినాను సార్. ఎవరు 50 ఇవ్వద్దండి, నేను శాలరీ ఇచ్చి ఎవరు ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వద్దండి. అయినా కూడా మీరు ఇబ్బంది పడకూడదని నేను మనిషిని పెట్టి నీళ్ళు ఇస్తాను. వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో కాంపాక్టర్నో ట్రాక్టర్లో పెట్టి చెత్త అంతా ఎత్తిస్తా ఉన్నారు. మీరు అడుగుతా ఉన్నారా? మీరు అడగడంలా. అడగకుండా ఇబ్బంది పడకూడదు, టౌన్లో వాళ్ళు పోయి ఆడ పోయి చేరినారనే ఉద్దేశంతో చేస్తున్నారు. డబ్బులు ఎవరన్నా వచ్చి అడిగితే కమిషనర్కు చెప్తామని చెప్పి కంప్లైంట్ చేయండి, భయపడించండి. అవమానం ఏం లేదు. మేము ఒకరికి 15,000 జీతం ఇచ్చి పెట్టాము అక్కడ. మళ్ళీ మీ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరూ చెప్పండి అపార్ట్మెంట్లో మీ దగ్గర మేము డబ్బులు అడగకుండా. ఆ మోటార్ల కరెంటు బిల్లులలో మున్సిపాలిటీనే కడతా ఉంది, మీకు ఇబ్బంది పెట్టకుండా. మనకి ఇష్యూ ఎక్కడ వస్తుందంటే అవుట్ ఆఫ్ 9 ఓవర్లు కానీ 3 ఓవర్లు కానీ 9 ఓవర్లు ఉండాలి మీకు. 3 ఓవర్లే వాళ్ళు ఇచ్చినారు. ఇంకా 6 రెడీ చేయాల. 6 కూడా అదే ఇప్పుడే రాసుకున్నాం. ఏమేమి ఉన్నాయి, ఏమేమి కావాలని రాసుకున్నాం. మీరు ఇల్లు కట్టించిన వాళ్ళు ఎండికి లెటర్ పెడతామని రాసుకున్నాం మొత్తం. ఆయన కూడా లెటర్ పెడతాం, ఆయన నోటీసులు తీసుకుపోతాం. లైట్లు లేవు. ఎస్టీపీ ఉంది వెనక. ఎస్టీపీలో నీళ్ళు ప్రాసెస్ చేస్తే ప్రైవేటు స్థలాలకు పోతూ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ అయినా సరిగా లేదు. ఇవన్నీ రాసుకున్నాను. లీకేజ్ చాలా వస్తాను. ఇవన్నీ రాసుకున్నానమ్మా కూర్చొని. నేను వాళ్ళకి లెటర్ 9 మోటార్లు 9 బోర్లు ఉండాల్సిన చోట 3 ఉన్నాయి. 3 ఒకటి కట్ చేస్తే నేను ఎంక్వైరీ చేసుకుంటే మన పిల్లలే అపార్ట్మెంట్లో ఉండే పిల్లలే చేస్తున్నారని తెలిసింది. అపార్ట్మెంట్లో పిల్లలు ఉంటారు కదా, పెద్ద పిల్లలు కొంచెం కట్ చేసుకుని పోయేది అమ్ముకునేది కట్ చేసేది. ట్యాప్లు కూడా తీసుకొని సార్, దానివల్ల ఏమవుతుందంటే వాటర్ అంతా కింద లీక్ అయిపోతుంది సార్. ఖాళీగా ఉండే దానివల్ల వాటర్ ట్యాప్లు తీసుకెళ్ళిపోవడము, బయట వాటర్ ట్యాప్లు తీసుకెళ్ళాలని అమ్ముకోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అది మీరు కూడా పిల్లలు కూడా కొంచెం ఇటువంటి పనులు చేయకుండా అంటే అందరికీ బాగుంటుంది. పిలిపించండి మళ్ళా సార్, మనం చూస్తాం. సామాజిక న్యాయం సాధికారత శాఖ కేంద్ర సహాయ మంత్రి రామ్దాస్ అతనాలే చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో గురువారం నిర్వహించిన విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి రామ్దాస్ అత్వాలే, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ప్రత్యేక ప్రతిభావంతులకు వీల్చైర్లు, కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. मैं लगातार नरेंद्र मोदी सरकार में 3rd टाइम, तीसरी बार मैं सोशल जस्टिस एंड एम्पावरमेंट का, और मैं चंद्रबाबू नायडू जी का जो यहाँ के मुख्यमंत्री है, जिनको यहाँ के जनता ने बहुत ही बड़ा सपोर्ट करके हमारी भारत की माननीय मोदी जी की सरकार बनाने में जिनका बहुत बड़ा योगदान रहा है। कम से कम 21 सीटें यहाँ चुनकर आई और उसमें 16 सीट हमारी टीडीपी की आई है, 3 सीट बीजेपी की आई है, 2 सीट पवन कल्याण जी की पार्टी की आई है। तो हमारी सरकार माननीय मोदी साहब की सरकार बनाने में चंद्रबाबू नायडू जी का बहुत बड़ा योगदान है।
इसलिए उनका हार्दिक आभार व्यक्त करता हूँ। సమాజంలో ఉన్న బుద్ధిహీనతతో ఉన్న వాళ్ళు అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈరోజు ప్రభుత్వాలే కాక ప్రభుత్వాలతో కలిసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. దానిలో మొట్టమొదటిది అలింకో అనే సంస్థ ప్రతి ఒక్క జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఈరోజు ఇక్కడ విచ్చేసిన చాలా మంది కుటుంబాల్లో మేము కూడా మీ కుటుంబంలో ఒకరం అని చెప్పి ఎవరైతే పిల్లలకు అలాగే పెద్దవాళ్ళకి కొన్ని పనిముట్లు ఏమైతే ఉన్నాయో అవి ఫ్రీగా అందిస్తుందంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఇంకా ఈ సమాజంలో ఎవరిపైన వివక్ష లేదు, మేము కూడా మీకోసం పనిచేస్తామని ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి. మరొక్కసారి అలింకో యాజమాన్యానికి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇలాగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మెంటల్ గా బెడ్ రిడెన్ ఉంటారో వాళ్ళ కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి పెన్షన్ వస్తా ఉంది. 6,000, 10,000, 15,000 రూపాయలు అందుతా ఉందంటే ఈ ఘనకీర్తి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ప్రభుత్వం ద్వారా కూడా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరైతే బుద్ధిహీనతలు ఉంటారో అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్లకు ట్రైసైకిళ్లు, స్కూటర్లు అలాగే వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ద్వారా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాయి. మన వేదిక పైన అధికారులకు కూడా ఒకటే పిలుపునిస్తున్నాం, సమాజంలో ఇలాంటి వారిపై ఏ విధమైన వివక్ష చూపకుండా రాబోయే కాలంలో కూడా ఇలాంటి కుటుంబాలకు మన ప్రభుత్వం ద్వారా ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవ చేస్తే ఆ భగవంతుని కృప మన మీద ఉంటుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి 1 గంట ప్రోగ్రాం అయినా ఇక్కడికి విచ్చేసిన గౌరవ యూనియన్ మినిస్టర్ గారికి మన రాష్ట్రం తరపున అలాగే మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మనం ఇప్పుడు డిఆర్ఓ గారు చెప్పినట్లు డిసెంబర్లో మనం ఒక 1 వీక్ లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా గుర్తుపట్టడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ ద్వారా ఎవరెవరి అవసరాల నిమిత్తం వాళ్ళకి ఆర్టిఫిషియల్ లింబ్స్ తయారు చేశారు. దీన్ని రకరకాలుగా మనం చూస్తుంటాం. మనం డిస్ట్రిక్ట్లో మొత్తం ఇప్పటికి అబౌవ్ 60 years ఉన్న వాళ్ళల్లో 24,000 మేల్ ఉన్నారు, 24,700 ఫిమేల్ ఏమో 26,888 ఉన్నారు, 26,2 ఉన్నారు. సో వీళ్ళు అనేక రకాలైన హ్యాండిక్యాప్ లోపాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఆర్థోపెటికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, హియరింగ్ ఇంపేర్డ్ ఉన్నారు, తర్వాత విజువల్ కంటి చూపుతో బాధపడుతున్నారు, లోపంతో బాధపడుతున్నారు, తర్వాత మెంటల్ రిటార్టెడ్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి కావాల్సిన పార్ట్స్ కానీ సౌకర్యం కానీ వాళ్ళకి రెగ్యులర్గా సహజమైన జీవనం గడపడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటుంది. దానిలో ఈ ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి త్రూ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా అభినందనలు. వాళ్ళ సెలెక్ట్ చేసిన దగ్గర 3,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి ఇక్కడ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా మా అభినందనలు. ఇవన్నీ వాడుకొని మీరు మీ లోపం ఏదైతే దేవుడు కల్పించే లోపాన్ని ఈ పరికరాలతోటి రెగ్యులర్ జీవితం గడపాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సో మనం అందరం కూడా ఇప్పుడు టైం లోపం ఉండి మన సీఎం గారి మీటింగ్కి వెళ్లాల్సిన తొందరలో ఉన్నాం కాబట్టి మీ అందరికీ మరి ఒకసారి అభినందనలు చెప్తూ మనం అత్వాలే గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఐ థ్యాంక్ యూ సార్. both you came all from Mumbai to participate in this program and it assumes lot of importance and significance. Thank you very much. హిందూ ముస్లిం సోదరులు ఐకమత్యానికి చిహ్నంగా నిలిచే మొహరంను పొంగనూరులో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే 7వ రోజు గురువారం కుమ్మరి వీధిలోని మకాన్ వద్ద చావడిలో పీర్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు, దువా చేపట్టారు. తర్వాత పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. శనివారం రాత్రి అగ్నిగుండ ప్రవేశం, ఆదివారం ఉదయం పీర్ల ఊరేగింపు ఉంటుందని పీర్ల నిర్వాహకులు కేసీటీవీ ద్వారా తెలిపారు. హిందూ ముస్లింలు ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరారు.
إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار وقنا عذاب القبر وقنا عذاب الحشر وقنا عذاب الدين وقنا عذاب الدارين وقنا عذاب الميزان وقنا عذاب الصراط या इलाह العالمین पाक परवरदिगार आलम सबसे पहले हमारे गुनाहों को माफ फरमा हमारे खताओं को दरगुजर अता फरमा हमारा हाजिर होना यहाँ पर तबरुकात नज़रियात को हाजिर करना माह मुहर्रम अल हराम इमाम अली मकाम इमाम हुसैन अलैहिस्सलाम की यौम शहादत के मौला मौके के ताल्लुक़ से इस मौला महफिल को सजाया गया बचाया गया मौला खाने वगैरह का इंतज़ाम किया दावत शाम मौला इन तमाम के तमाम इह्तिमाम में किसी किसी की खामी या गलती भी मौला माफ़ फरमा कर तमाम सही दुरुस्त को मौला कबूल अता फरमा या अल्लाह इसका सबब ఈ పొద్దున మకాను వద్ద కుమ్మరి వీధి మకాను వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ పొద్దు అదేవిధంగా సాయంత్రం 8:30 గంటలకు పీర్ల మెరువని వానసంచ వేడుకలతో ఫకీర్ల జవహర్లతో 8:30 గంటలకు జరుగును. కావున అదేవిధంగా 9వ దినము శనివారం అగ్నిగుండము జరుగును. ఆదివారం తెల్లారితో అగ్నిగుండంలో పీర్లు దిగుడు జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం సోదరులు ఐకమత్యంగా ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ కేసీటీవీ వారి తరఫున తెలియజేయడం జరిగింది. ఓ అనాథ శవానికి ఏఎస్ఐ అశ్వత్థ నారాయణ అంత్యక్రియలు జరిపి మానవత్వాన్ని చాటుకున్నారు. పొంగనూరులో అనాథ శవాన్ని మున్సిపల్ కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్ఐ అశ్వత్థ నారాయణ అనాథ శవానికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపారు. పెద్దకంచాని మండలం అప్పినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సుభాషిణి మాట్లాడుతూ ఇటీవల జరిగిన బదిలీల్లో పాఠశాల
పాఠశాల నుంచి హెచ్ఎంతో కలిపి 5 ఉపాధ్యాయులు బదిలీపై ఇతర పాఠశాలలకు వెళ్లడం జరిగిందని, వారు ఈ పాఠశాల విద్యాభివృద్ధిలో ఎంతగానో కృషి చేశారని, గత కొన్ని సంవత్సరాల నుంచి 10వ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించడం జరిగిందని, అందులో వీరి కృషి ఎక్కువగా ఉందని కొనియాడారు. మాజీ హెచ్ఎం నందకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, ఉపాధ్యాయులకు బదిలీలు సర్వసాధారణమని వివరించారు. జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ విద్యాభివృద్ధి కేవలం తరగతి గదిలోనే కాకుండా సమాజంతో ముడిపడి ఉందని, క్రమశిక్షణ, పట్టుదల, మంచి నడవడికతో విద్యాభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. అనంతరం బదిలీపై వెళ్లిన హెచ్ఎం నందకుమార్, ఉపాధ్యాయులు వెంకటేశ్వరరెడ్డి, గోపి, ఉదయ్ కుమార్, శ్రీదేవిలను అప్పినపల్లి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శంకర్, ప్రసన్న, ప్రసాద్, హరికృష్ణ, సోమశేఖర్, భారతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఏది బయాలజీ ఏముంది సార్ సైన్సు 4 పీరియడ్లు చదవమంటారు ప్రసన్నగా. 4 పీరియడ్లకు ల్యాబ్ ఏం చేస్తాం, ల్యాబ్ పెట్టి పాత ఇంకోటి ఏంటంటే ఒకసారి చెప్తే పిల్లలు కొంత అర్థం చేసుకుంటారు, 10 సార్లు చెప్పినా అర్థం చేసుకోవడం పిల్లలు ఇదే అనుకున్నాను. ఎంత మొదట్లోనే మన నందకుమార్, మన నందన్ సార్ ఎగ్జామ్ వస్తే చాలా సంతోషపడేది. బయాలజీ సార్ గారు బయాలజీ అయినా చాలా హ్యాపీ అయింది. సో మంచి రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ మేడం గారు సుభాష్ మేడం గారు సుభాష్ మాకు సౌమ్య మేడం గారిని చూసాం, మాకు పరిచయం. మేడం గారు కూడా బయాలజీ కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే అప్పుడు ఏంటంటే నేను వాస్తవం చెప్పేది, నేను ఉన్నట్టుగా మాట్లాడే తప్పున్నాను. యాక్చువల్గా నేను యావరేజ్ స్టూడెంట్ కాదు, బిలో యావరేజ్ స్టూడెంట్. నేను మరీ మంచి మార్కులతో పాస్ అయింది లేదు. చాలా నేను మొత్తం 10 వాతావరణంలో గుర్తుపెట్టింది. శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. పొంగనూరు పట్టణం నగరి వీధిలో గల శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో కొలువై ఉన్న శ్రీ వారాహి అమ్మవారికి అర్చకులు పూజలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం 7వ రోజు అమ్మవారి శిలా విగ్రహానికి క్షీరాభిషేకం, స్వర్ణాభిషేకం నిర్వహించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చనలను, విశేష పూజల్ని నిర్వహించారు. మహామంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. జూలై 4వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం నవరాత్రి వేడుకలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు. వరరూపిణ్యై నమః ఓం, ప్రౌఢాననాయ నమః ఓం, కోలముఖ్యై నమః ఓం, జగదాంబాయ నమః ఓం, తరుణ్యై నమః ఓం, విశ్వేశ్వర్యాయ నమః ఓం, శంకిన్యై నమః ఓం, చక్రిన్యై నమః ఓం, ఖడ్గశూలగదాహస్తాయ నమః ఓం, ముసలధారిణ్యై నమః ఓం, హలసకాది సమాయుక్తాయ నమః ఓం, భక్తానామ భయప్రదాయ నమః ఓం, ఇష్టార్థదాయిన్యై నమః ఓం, ఘోరాయ నమః ఓం, మహాఘోరాయ నమః ఓం, మహామాయాయ నమః ఓం, వార్తాయ నమః ఓం, పంచమ్యై నమః ఓం, లోకేశ్యాయ నమః ఓం, లోచనాయ నమః ఓం, శ్యామలాయ నమః ఓం, పరమాయ నమః ఓం, ఈశాన్యాయ నమః ఓం, నీల్యై నమః ఓం, ఇందీవర సన్నిభాయ నమః ఓం, కణస్థాపనమోపేతాయ నమః ఓం, కపిలాయ నమః ఓం, కళాత్మికాయ నమః ఓం, అంబికాయ నమః ఓం, జగద్దారిణ్యై నమః ఓం, భక్తోపద్రణనాశిన్యై నమః ఓం, విశ్వవ్యాపిన్యై నమః ఓం, దేవ్యై నమః ఓం, పశూనాం భయకారిణ్యై నమః ఓం, కాళికాయ నమః ఓం, భయాదాయ నమః ఓం, బలిమాంస మహాప్రియాయ నమః ఓం, జయ భైరవ్యై నమః ఓం, కృష్ణాంకాయ నమః ఓం.
गायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते नानाविधपुष्पाक्षरां समर्पयामि दक्षाधारयामि भक्तानां इष्टकार्यार्थं सिद्धिरस्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु। అట్లా వెళ్ళిపోవాలమ్మా. మామిడి రైతులు పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గురువారం కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లిలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్ పల్ప్ పరిశ్రమలను సీఎం ఆదేశించారు. అదే సమయంలో పల్ప్ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. మామిడి రైతులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్య లేకుండా ప్రభుత్వం వైపు నుంచి కార్యాచరణ చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. మరోవైపు ఆర్డర్లు లేవని, నిల్వ చేసుకోవడానికి స్థలం లేదని, పల్ప్ పరిశ్రమలు మామిడిని కొనుగోలు చేయడం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల అన్లోడింగ్ కోసమే 3-4 రోజుల సమయం పడుతోందని ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం తక్షణం ఉత్పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. మరోవైపు పాకిస్తాన్, ఆఫ్రికా దేశాల్లో దిగుమతి సుంకాలు లేవని, యూరోపియన్ దేశాల్లో దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని మ్యాంగో పల్ప్ పరిశ్రమలు ఎగుమతిదారులు సీఎంకు తెలియజేశారు. సుంకాలు తగ్గించేలా ఆయా దేశాలను ఒప్పించేందుకు కేంద్రంతో మాట్లాడాలని కోరారు. అలాగే మ్యాంగో పల్ప్పై విధిస్తున్న జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించేలా మాట్లాడాలని సీఎంకు విన్నవించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జీఎస్టీ తగ్గింపుపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని, మరోమారు దీనిపై మాట్లాడతామని హామీ ఇచ్చారు. రేపు అన్ని మీరే కొనాలన్నా కూడా ఎక్కడ కొనగలుగుతామంటున్నా, క్రాప్ మేనేజ్మెంట్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయాలి. అందుకే ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వని విధంగా 200 నుంచి 250 కోట్ల రూపాయలు అవుతుంది మనం ఇచ్చే సబ్సిడీ కూడా ఒక్క మ్యాంగో రైతులకే. అది కూడా మనం ఇస్తున్నాం. మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడతాం. ఏంటి ఎప్పుడన్నా చేశారా? కాదు, ఎప్పుడన్నా 4 రూపాయలు ఇచ్చి కొన్నారా? రెండోసారి నేనే కొంటున్నా. వ్యవసాయం బాగా చేస్తున్నాం కాబట్టి ఆదాయం, ఇది కూడా దిగుబడి బాగా పెరిగింది. ఈ సంవత్సరం ఎప్పుడు లేని దిగుబడి వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాబ్లం వచ్చింది. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేశాను, ఈ జ్యూసెస్ కానీ వీటన్ని ట్యాక్స్ వేయద్దని. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్, విల్ సార్ట్ ఇట్ అవుట్. రైతు అదే దీనికి అందుకనే ఒక మ్యాంగోనే కాకుండా అన్ని పంటలు కూడా ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. ఎప్పటికప్పుడు పళ్ళు తినేది ఎక్కువైంది, రెండోది కూరగాయలు ఎక్కువ అవుతున్నాయి. ఈ రెండు వచ్చినప్పుడు రాయలసీమ అనుకూలమైన ప్రదేశం కాబట్టి మనం ప్రమోట్ చేశాం. దీన్ని ఏ క్రాపులు పండించాలి అనే దానిపైన నిరంతరం కూడా మనం పర్యవేక్షిస్తాం. పండించిన పంట వాల్యూ అడిషన్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్ళాలి. అందుకే ఈరోజు తమిళనాడులో, కర్ణాటకలో లేనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ మన దగ్గర ఉన్న, మొన్న గొడవలు కూడా జరిగాయి, మీరు చూశారు కర్ణాటకలో. వాళ్ళంతా ఇక్కడ తీసుకొస్తామంటే మనకే చాలదని చెప్పి మనం చెప్పాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ రావాలి. స్టాప్ చేయాలంటే ఏ పంట వేయాలి కూడా వర్కౌట్ చేయాలి కదా. రాను రాను ఆధునీకరణలో తర్వాత రెండో విషయం కూడా మీరు చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మారిన తర్వాత దీనికి తగినటువంటి ఇది కూడా మనం తయారు చేయాలి. ఒకప్పుడు దిగుబడులు తక్కువ ఉండేటివి, ఇప్పుడు దిగుబడులు బాగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు చిన్నప్పుడు నేను చూసినప్పుడు మామిడి
ఇంటికే వాడేవాళ్ళం. మీకు కూడా ఐడియా ఉంది. ఇంటి కోసం చెట్లు వేసేవాళ్ళం. ఆ చెట్లో వచ్చే పంట తర్వాత వాణిజ్య పంటగా తయారైంది. అంటే ఎవరికో ఒకరికి ఇచ్చి ఈ చెట్లు ఇంత పంట ఉంది నువ్వు కొనుక్కోమనేవాళ్ళు. వాళ్ళు వచ్చి హార్వెస్టింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. అది నెక్స్ట్ ఫేజ్. ఇప్పుడు దాన్ని నేను కానీ హార్టికల్చర్ అంతా ప్రమోట్ చేసి తెలుగుదేశం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టి అంత మునుపంతా వానాకాలం పండది. ఎప్పుడు నీళ్లు పెట్టేవాళ్ళం కాదు, ఇప్పుడు నీళ్లు పెడుతున్నాం. నీళ్లు పెట్టినప్పుడు పంట కూడా బాగా వస్తుంది. 2-3 వెట్టింగ్స్ ఇస్తే మంచి దిగుబడి వస్తుంది. అలాంటి ఆధునికమైన ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే కవర్స్ కూడా ఇచ్చాం ఫ్రూట్ కవర్ చేయడానికి. అది కానీ వస్తే వాల్యుయేషన్ పెరుగుతుంది, మనకు పంట కూడా వాల్యుయేషన్ పెరుగుతుంది. ఎందుకంటే ఏ పంట కూడా ఏ మామిడికి కూడా ఒక విధంగా పండు డ్యామేజ్ కాదు. ఆ మచ్చలు కానీ సైజు కానీ ఇవన్నీ బ్యూటిఫుల్గా వస్తాయి. అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య అట్మోస్ట్ ఎఫిషియెంట్గా పరిష్కారం చేస్తాం. తెలుగుదేశం పార్టీకి ఒక మెకానిజం ఉంది. తెలుగుదేశం పార్టీ 45 ఏళ్ళుగా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ ఇది. కాబట్టి అవన్నీ సిస్టమేటిక్గా ఉంటాయి. వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు. ఇక్కడ డిమాండ్ సప్లై సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ. మనం 4 రూపాయలు ఇచ్చినా మేము కొనలేమంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఏమీ చేయని వాళ్ళు శివ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా 1 రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి? ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి? కనీసం రాయలసీమలో 2000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో. వీళ్ళు మాట్లాడడం ఏంటి? నేను ఈరోజు 3950 కోట్లు ఒకేసారి 100 యువకుని డబ్బులు ఇచ్చాను. మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు 7500 ఇస్తే నేను 15000 ఇస్తున్నాను. 14,000 మేము ఇస్తున్నాం. ఏది అన్నదాత సుఖీభావ కింద. కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ రివైవ్ చేశాం. ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం, పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం, గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం. మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు. ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం. ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి. మామిడే కాకుండా అన్నీ. పొంగనూరు పట్టణం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్న దక్షిణామూర్తికి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, పరిమళ పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించారు. గురు దక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనం, విభూతితో అభిషేకం చేశారు. అనంతరం అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ నర్వ్ సెంటర్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. నీటి సమస్య ఉందంటూ కమిషనర్కు విన్నవించిన టిక్కో గృహాల నివాసితులు. పీర్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు, అన్నదానం. కృత్రిమ అవయవాలను పంపిణీ చేసిన కేంద్ర సహాయ మంత్రి రామ్దాస్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతర్కుశలం. నమస్కారం.